పార్వతీదేవి. ఈవిడ అవసరానికి తగ్గట్టుగా దుర్గా, కాళీ అనే మరో 2 రూపాల్లో కూడా వ్యవహరిస్తుంది. సృష్టి రచన చేయడం, దాన్ని పరిరక్షించడం ఇవి ముఖ్యమే అయినప్పటికీ కొన్నిసార్లు అదే సృష్టికి వినాశనం లేదా మార్పు అవసరమవుతుంది. కొత్త అంశాలు రావాలంటే పాత వాటిని తొలగించి చోటు కల్పించాలి. ఇందాక చెప్పుకున్నట్టు ఇది సృష్టి ధర్మం కాబట్టి దానికోసం పార్వతి, దుర్గా, కాళీ పాత్రలు వహిస్తారు. ఆదిశక్తి ఈ రూపాల్లో బలాన్ని ప్రసాదించడం, అవసరమైన వినాశనం అండ్ విధ్వంసం కూడా చేస్తుంది. కాకపోతే వీటన్నిటి వెనుక సృష్టిని శుభ్రపరచడం, సమతుల్యత అంటే బ్యాలెన్స్ ని తీసుకురావడం అనే పాయింట్స్ లక్ష్యాలుగా ఉంటాయి. అయితే పార్వతి, దుర్గా, కాళీ అనే 3 రూపాలు గమనిస్తే పార్వతిగా ఉన్నప్పుడు ఒక అమ్మగా సృష్టిని రక్షిస్తుంది, పోషిస్తుంది. అవసరం ఉన్నప్పుడు దుర్గాదేవి రూపంలోకి మారి చెడుని ఎదుర్కొంటుంది. అవసరం మరింత పెరిగితే కాళికా రూపం తీసుకొని చెడుని పూర్తిగా నిర్మూలిస్తుంది.